దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తం మరణించి సమాధి చేయబడి లేఖనముల ప్రకారము తాను చెప్పిన విధముగా మూడవ దినమున మరణాన్ని జయించి పునరుత్థానుడుగా సజీవుడుగా మరి తను తాను శిష్యులకు కనబరుచుకున్నాడు. తద్వారా క్రీస్తు ప్రభుల వారు మరి దేవుని లేఖనాలు వాగ్దానము చేసిన మాదిరిగా మెస్సయా, దేవుడు వాగ్దానము చేసినటువంటి రాజు, మరి దావీదు సింహాసనమందు దేవుడు ఏర్పరచుకున్నటువంటి రాజు అని, ఆయన దేవుని ఘనత కొరకు నిత్యమైన రాజ్యాన్ని స్థాపిస్తాడని, దేవుని కొరకు మరి ఘనమైన మందిరాన్ని స్థాపిస్తాడని దేవుడు చెప్పినటువంటి లేఖనముల నెరవేర్పును మనం చూడగలుగుతున్నాం. మరి ఎందుకు క్రీస్తు ప్రభుల వారు తన్ను తాను 40 దినముల వరకు శిష్యులకు అగుపరుచుకున్నాడో మరి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము మొదటి 5 వచనాలు. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని, ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను రుజువులను చూపుచు వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విని నా తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. ద ఫార్మర్ ట్రీటిస్ హ్యావ్ ఐ మేడ్, ఓ థియోఫిలస్, of all that Jesus began both to do and teach, until the day in which he was taken up. After that, he through the Holy Ghost had given commandments unto the apostles whom he had chosen, to whom also he showed himself alive after his passion by many infallible proofs, being seen of them 40 days, and speaking of the things pertaining to the kingdom of God. దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మరి దేవుని ప్రేమించు వారి కొరకు, దేవుని ప్రేమించేటటువంటి జనుల కొరకు మరి యేసు తాను ఏర్పరచుకున్నటువంటి అపోస్తలకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత, అనగా మరి క్రీస్తు ఏర్పరచుకున్నటువంటి ఓ సంగమా, ఓ జనులారా, ఓ దేవుని పిల్లలారా, అపోస్తలారా, మరి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత యేసు క్రీస్తు ప్రభుల వారు మరి ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, లేఖనముల నెరవేర్పు, ప్రవచనముల నెరవేర్పును జరిగించిన తర్వాత మరి లేఖనముల ప్రకారము ఆయన కలువరి శిలువలో ఈ లోక పాపముల నిమిత్తము
మనందరి పాపముల నిమిత్తము ఆయన మరణించి పాతిపెట్టబడి 3వ దినమున మరణాన్ని జయించి పునరుత్థానుడిగా తిరిగి లేచి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు. హల్లెలూయా. దేవుని రాజ్య విషయాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. శిష్యులకు అగుపడుతూ ఉన్నాడు. వారి సందేహాలు తీరుస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి ప్రమాణాలు, రుజువులను వారికి చూపిస్తూ ఉన్నాడు. అయితే మరి గ్రంథకర్త అయినటువంటి లూకా, వైద్యుడైనటువంటి లూకా విషయాలన్నీ, మరి ఆయన ఆజ్ఞాపించిన విషయాలన్నిటిని, ఆయన మరణము నుంచి పునరుత్థానం వరకు సంభవించినటువంటి విషయాలన్నీ లూకా సువార్తలో ఆయన తెలియజేశాడు. అయితే పునరుత్థానుడైన తర్వాత క్రీస్తు ప్రభుల వారు జరిగించినటువంటి కార్యాలు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, మరి శిష్యుల ద్వారా, అపోస్తలుల ద్వారా దేవుడు పరిశుద్ధాత్మని కార్యములను ఈ యొక్క అపోస్తల కార్యంలో మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు. అయితే ప్రియులారా, ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు ఉన్నాడు. 40 days he showed himself. శిష్యులకు కనబడ్డాడు, మరి అనేకులకు కనబడ్డాడు. అపోస్తల కార్యాన్ని మనము క్షమించాలి 1 కొరింథీ పత్రికలో పౌలు గారు ఆ మాటలు చెబుతూ ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మనం చూస్తాం 3వ వచనం నుంచి, ఇదిగో నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబునకును అటు తరువాత అపోస్తలులకందరికీ కనబడెను. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. హల్లెలూయా. ఎంతమందికి ఆయన కనబడ్డాడో ఇక్కడ పౌలు గారు చెబుతూ ఉన్నాడు. ఎందుకు మరి ప్రియులారా ఆయన తను తాను వారికి సజీవునిగా కనబరుచుకున్నాడు? ఎందుకు ఆయన రుజువులు చూపుతూ ఉన్నాడు? అయితే దేవుడు తన ప్రవక్తల ద్వారా వాగ్దానము చేశాడు. ఇదిగో దావీదు సింహాసనమందు నేను మరి మెస్సయాను కూర్చోబెడతాను. దావీదు దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలని ఆశపడ్డాడు. కానీ దేవుడు ఒక నిత్యమైన మందిరము సిద్ధపరుస్తూ ఉన్నాడు. దావీదు సంతానంలో నుంచి మరి దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఆ మెస్సయా అభిషేకించబడినటువంటి రాజు, దేవుని కుమారుడుగా పిలువబడుతున్నటువంటి రాజును ఆయన సంతానంలో నుంచి తీసుకొస్తానని వాగ్దానం చేశాడు. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథములు 17వ అధ్యాయంలో దావీదు మరి దేవుని సన్నిధానంలో మందిరాన్ని నిర్మించాలని ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు నాతాను ప్రవక్త ద్వారా ఆయనకు తెలియజేసినటువంటి మాటలను గమనించుకుందాం ప్రియులారా. నేను నా జనులైన ఇశ్రాయేలీయుల కొరకు ఒక స్థలము ఏర్పరచి వారిని నాటుదును. వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు. పూర్వమందు జరిగినట్లును నా జనులైన ఇశ్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలం మొదలుకొని జరుగుచూ వచ్చినట్లును దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టకుందురు. నీ పగవారినందరినీ నేను అణచివేసేదను. అదియుగాక యెహోవా నీకు సంతతి కలుగజేయునని నేను నీకు తెలియజేసి తిని. దావీదుకు దేవుడు వర్తమానం పంపుతున్నాడు ప్రవక్త అయినటువంటి నాతాను ద్వారా. ఇదిగో నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా
నా నివాసమునకై ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు. దేవుని కొరకు మందిరాన్ని కట్టాలి, ఒక ఆలయాన్ని ఏర్పరచాలని, గొప్ప ఆలయాన్ని కట్టాలని మరి దావీదు ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు అన్నటువంటి మాటలు నాతానుతో చెప్పి పంపించాడు. ఇదిగో దావీదు అన్నాడు, నేనేమో దేవదారం రాణులతో కట్టబడిన నగరంలో నివాసం చేస్తున్నాను, యెహోవా నిబంధన మందసము తెరచాటున ఉన్నది అన్నప్పుడు నాతాన్ అన్నాడు, దేవుడు నీకు తోడయ్యున్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయమని దావీదుతో అనెను. అయితే ఆ రాత్రే దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చాను, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఈ మాటలు చెప్పు. నేను సెలవిచ్చినదేమనగా, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసమునకై ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు. ఎందుకంటే మరి ఇశ్రాయేలీలను రప్పించిన నాటి నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసం చేయక, ఒకానొక గుడారములో, ఒకానొక డేరాలో నేను నివాసం చేసి తిని, నా ఇశ్రాయేలు ప్రజలతో నేను నివసించాను. ఆ అరణ్య మార్గములో ఆ 40 సంవత్సరాలు డేరాలో వారితో, మరి పరిశుద్ధ గుడారంలో నేను వారితో నివసించాను. అయితే విను అని చెప్తూ దేవుడు అంటున్నాడు, నేను నీ పగవారిని అందరినీ అణిచివేస్తాను, యెహోవా నీకు సంతతిని కలుగజేయునని నేను నీకు తెలియజేసి తిని, నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరినప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచెదను. అతడు నాకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనమును నేను నిత్య స్థాపన చేసేదను. నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతన్ని స్థిరపరచెదను, అతని సింహాసనము ఎన్నటికీ స్థిరముగా ఉండునని అతనికి తెలియజేయుము. హల్లెలూయా. ఇట్టి గొప్ప వాగ్దానాన్ని దేవుడు దావీదుకు అనుగ్రహించాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు యేసు క్రీస్తు ప్రభుల వారు మెస్సయాగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన రాజ్యము నిత్యము ఉంటుందని, ఆయన సింహాసనము ఎల్లప్పుడూ ఉంటుందని, అయా నీవు సింహాసనాన్ని ఎప్పుడు స్థాపిస్తావని శిష్యులు ఆశ కలిగి ఎదురు చూశారు. కానీ క్రీస్తు ప్రభుల వారు మొదటిగా తన మరణాన్ని ఈ లోక పాపముల నిమిత్తము లేఖనముల ప్రకారము మరణించి, లేఖనముల ప్రకారము సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి పునరుత్థానుడుగా సజీవుడిగా మరి ఆయన తను తాను కనబరుచుకున్నాడు, మెస్సియానని రుజువుపరిచాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం మరి 4-5 వచనాల్లో చూస్తే, దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసు క్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానము చేసెను. యేసు క్రీస్తు ప్రభుల వారు శరీరమును బట్టి దావీదు సంతానమును గాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా మెస్సేయాగా ప్రభావముతో నిరూపించబడిన దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రియులారా, మరి ఆయనే మెస్సయా అని, దేవుని ప్రియ కుమారుడని, మరి పునరుత్థానుడిగా లేవడం ద్వారా మరి తను తాను శిష్యులకు కనబరుచుకొని, సజీవుడిగా తను తాను కనబరుచుకొని మరి తానే మెస్సియానని రుజువుపరచడానికి క్రీస్తు ప్రభుల వారు శిష్యులకు తను తాను కనబరుచుకున్నాడు. మరి మనము కూడా శిష్యులతో కలిసి క్రీస్తు ప్రభుల వారి పునరుత్థానమునందు విశ్వాసముంచి ఆయనను మెస్సయాగా అంగీకరిద్దాం. అటు కృప, అటు ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారివైన తండ్రి, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ ప్రభువా, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా దేవ, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ కృపలో భద్రపరిచి మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలుంచిన దేవా మీకు స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, కాపుదల మాకు అనుగ్రహించి నడిపించిన దేవా మీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా తండ్రి, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు మరి మా కొరకు మరణించి, మా పాపముల నిమిత్తం మరణించి సమాధి చేయబడి, లేఖనముల ప్రకారం 3వ దినమున మృతులలో నుండి పునరుత్థానుడిగా లేపబడి
క్రీస్తు ప్రభుల వారిగా, మెస్సయాగా, దేవుని ప్రియ కుమారుడిగా అయ్యా తను తాను రుజువుపరుచుకొని మాకిచ్చినటువంటి గొప్ప నిరీక్షణను బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అట్టి మరి నిత్య రాజ్యంలో ఆ నిత్య మహిమలో మేమందరం పాలిభాగస్తులమై కృప దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.